ఈరోజు ఎపిసోడ్‌లో తనూజ గురించి అంటే తనూజ నామినేట్ చేసిన తీరు నాకు తప్పనిపించింది మాత్రం నేను కంపల్సరీ చెప్తాను. ఒకవేళ నా అభిప్రాయం రాంగ్ అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకవేళ నచ్చితే సపోర్ట్ చేయండి. తనూజ ఫస్ట్ ఇమ్ము అని స్టార్ట్ చేస్తుంది. ఇమాన్యుయల్ గురించి ఫస్ట్ నీకు ఎవరు అంటే నీ లిస్ట్‌లో నువ్వు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు ఉంటారు అని చెప్పేసి అడిగింది. దివ్య, సంజన గారు, ఇంకా పవన్ కళ్యాణ్, ఇంకా ఒక లిస్ట్ అనుకుని ఉంటావు కదా! ఆ లిస్ట్‌లో నేనున్నానా? నీ ఆప్షన్‌లో నేనున్నానా అని చెప్పేసి అంటే, ఉన్నావు నువ్వు లేవని నీకు దేంట్లో అనిపించింది చెప్పు అని అంటే, ఫస్ట్ నుంచి నాకు అనిపించింది అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటుంది చూడు. గంటన్నర ఆర్గ్యుమెంట్ పెట్టుకొని లాస్ట్‌లో ఏడ్చేస్తది. లేదు నాకు 1 మంత్ నుంచి నువ్వు నాకు ఫ్రెండ్‌వి హౌస్ బయట నుంచి ఇక్కడికొచ్చాక ఇమ్ము నేను ఎలా ఆడాలి అది ఇది అని చెప్పేసి అనుకుంటే నేనున్నా గదా! నేనున్నా గదా! నువ్వెక్కడన్నా లో అయితే నేను చూసుకుంటాలే, నేను చెప్తాలే నీకు అని చెప్పేసి నువ్వన్నావు. ఒకవేళ నేను బర్నీ సార్ విషయంలో గానీ, ఇంకా నాకేదన్నా బాధొస్తే విషయంలో గానీ నీ దగ్గర వచ్చి నేను షేర్ చేసుకుంటే అదే దానికి నాకు నామినేట్ చేశావు. అది ఇంకా నేను నా బాధ నేను ఎవరితోనే చెప్పుకోవాలి. అరే! నేను నా బాధ షేర్ చేసుకుంటే నన్ను ఆ విషయంలో కూడా నామినేట్ చేశావే అని చెప్పేసి నాకు చాలా డిసప్పాయింట్ అయ్యాను. నేను చాలా లోగా ఫీల్ అయ్యాను ఆ విషయంలో అనంటే ఆమె అని ఏడ్చేస్తది. ఓకే. పాయింట్ ఓకే. ఆయన పట్టించుకోలేదేమో అని చెప్పేసి ఏడ్చింది. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ సపోర్ట్ చేస్తా అని చెప్పేసి మనకు ఆడియన్స్‌కి కూడా కనిపించింది. నా సపోర్ట్ నీకు చేస్తా అని. కానీ అది ఇంటర్నల్‌లో అయితే సపోర్ట్ చేయలేదు. ఎక్స్‌టర్నల్‌గా బయట అయితే చేసిండు. బయట అంటే హౌస్ బయట కాదు. నార్మల్‌గా అందరి దృష్టిలో నేను తనూజకి సపోర్ట్ చేస్తున్నట్టు. కానీ తను ఏం చేయాలో అదే చేసిండు. ఇమాన్యుయల్ కూడా అది క్లియర్‌గా జనాలకి అర్థమయ్యింది. ఇది తనూజ వర్షన్. ఇంకా ఇమాన్యుయల్ ఇంకా తనూజ ఏడ్చేసింది కదా! ఇమాన్యుయల్ కూడా స్టార్ట్ చేసిండు. అలా లేదు నాకు ఫ్రెండ్ ఎవరంటే ఫస్ట్ నువ్వే నా ఫ్రెండ్‌వి. కానీ నీ నీ ద నాకు రీతు 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ నుంచి నాకు ఫ్రెండ్. కానీ నేను రీతు దగ్గర లేను. నీ దగ్గరనే ఉన్నా. ఎందుకంటే నువ్వు ఏదైనా నా గురించి రాంగ్‌గా అనుకుంటే నేను అది తీసుకోలేను. నేను దాని గురించి ఫీల్ అయితా. కానీ నువ్వు ఎప్పుడైతే నాగ్ సార్ దగ్గర అలా అన్నావో ఇంకా నాకు నమ్మకం పోయింది. అరే! నేను ఈ పిల్లకి ఇంతలా సపోర్ట్ చేస్తుంటే కూడా నన్ను పట్టించుకోక సార్ దగ్గర అలా అనేసరికి నేను తీసుకోలేకపోయాను. నేను ఫీల్ అయ్యాను. సరే సపోర్ట్ చేయట్లేదా? ఇప్పటి నుంచి నేను సపోర్ట్ చేయకుండా ఉంటే ఎలా ఉంటదని ఆ విషయం నీకు చూపించాను అని చెప్పేసి అయినా నాకు ఫ్రెండ్ అంటే నువ్వే తనుజ అని చెప్పేసి ఇంక ఇమాన్యుయల్ కూడా ఎమోషనల్ అవుతాడు. మళ్ళీ వీళ్ళిద్దరు ఎమోషనల్ ఫేకా రియల్ అనేది నా చూసే వాళ్ళకి ఆడియన్స్ కూడా అర్థం అవ్వలేదు. ఎందుకంటే ఏమంటారు తనుజ కూడా ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో అర్థం కాలేదు. ఆ తర్వాత ఇమాన్యుయల్ కూడా ఏడ్చిండు. అసలు అది నామినేషనా లేదంటే నార్మల్ డిస్కషన్ అర్థం కాలేదు. మళ్ళీ ఆమె ఏమంటుంది నువ్వు కాదు నా నామినేషన్ ఫస్ట్ నామినేషన్ వచ్చేసి డెమాన్ దగ్గరికి వస్తుంది. మీకు అందరికి ఒక మాట గుర్తుందా? అసలు నువ్వు నీ గేమ్ నెక్స్ట్ వీక్ తనుజ చెప్పిన బిఫోర్ వీక్ తనుజ చెప్పిన మాట నీ గేమ్ నువ్వు ఆడతావురా డెమాన్ కానీ అదే గేమ్ గురించి కాకుండా మీ ఇద్దరు డిస్కషన్ ఈమెతోన ఒక వీక్ మొత్తం అదే మాటతోన అదే డిస్కషన్‌తోన మీరు గొడవ పెట్టుకుంటావు నువ్వు ఆమె దగ్గర. అలా నువ్వు రీతు గేమ్ కూడా నువ్వు ఆడుతున్నావేమో, రీతు కోసం ఆడుతున్నావేమో, ఈ పిల్ల గేమ్ ఈ పిల్ల ఆడుతుంది, రీతు గేమ్ రీతు ఆడుతుంది. కానీ నువ్వు మాత్రం అలా డిస్కషన్ చేయడం వల్ల, పొడిగించడం వల్ల, ప్రొలాంగ్ చేయడం వల్ల నీ గేమ్ కాకుండా రీతు గేమ్ ఆడుతున్నావేమో అని అందరికీ కన్వే అయితుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ చేసిన నామినేషన్‌లో ఈమె చెప్తుంది. ఎవరు? తనుజ చెప్తుంది. అప్పుడు డెమాన్ అంటే తనుజ దృష్టిలో డెమాన్ గేమ్ ఆడుతున్నట్టే కదా ఆమె ఒప్పుకునింది. మళ్ళీ ఈసారేమో ఈ వీకేమో ఏమని చెప్తుంది? నీ గేమ్ నువ్వు ఆడట్లేదు. అది క్లియర్‌గా మాకు అర్థమైంది. ఫ్లిప్ అవుతున్నావు అది ఇది అని. ఎందుకు ఆడలేదు? ఒక్కసారి అంటే ఓకే. అది ఏంటి? ఒక దాంట్లో డెమాన్ పవన్ రాంగ్ చెప్పిండు. ఎందుకంటే ఆ డిస్కషన్‌లో మనం టీమ్ కోసం ఆడదాం అని అన్నావు కదా డెమాన్. మరి ఎందుకు టీమ్ కోసం ఆడకుండగా మళ్ళీ అక్కడ ఈ వాళ్ళ టీమ్‌లోనే రీతు ఉంది కదా! టీమ్ కోసం ఆడకుండగా మళ్ళీ నువ్వు ఇమాన్యుయల్ దగ్గర తర్వాత ఈమె తర్వాత నాకు ఆప్షన్ అంటే నిన్ను కూడా గెలిపిస్తా అని చెప్పేసి డీల్ ఎందుకు సెట్ చేసుకున్నావు అనే క్వశ్చన్ అన్ని నామినేషన్ పవన్ కళ్యాణ్‌ది అది క్లియర్. అట్లా ఈ డిస్కషన్‌కి రీతు ఆ మాట చెప్పింది. అంటే నీకేం నువ్వే ఆడుతున్నావు కానీ పక్కన వాళ్ళకి అలా కన్వే అవుతుందని. కానీ ఇక్కడికొచ్చేవరకి నువ్వు పోయినసారి ఇట్లా ఫ్లిప్ అయినావు అది ఇది అని అంటే ఇప్పుడు గేమ్ విషయంలో ఎవ్వరైనా సరే తనూజ గురించి గెలిపించడానికి ఎన్ని వీక్స్ ట్రై చేయలేదు పవన్ కళ్యాణ్. అట్లా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గేమ్ ఆడకుండా తనూజ గేమ్ ఆడినట్ట లేదు కదా! అసలు అందరూ అయ్యారు కదా! నేను రీతు కోసం సపోర్ట్ నిలబడదాం అని చెప్పేసి నిలబడింది. అక్కడ ఏంటి రీతు ఒకటే ఆప్షన్ ఉండింటే డెమాన్ పవన్ ఈజ్ ఓకే సూపర్. కానీ అక్కడ ఇమాన్యుయల్ దగ్గర మాట్లాడినందుకు అందరు పాయింట్ అవుట్ చేస్తున్నారు. అదొక్కటే మాట్లాడొచ్చు కదా! రీతు కోసం ఆడుతున్నావు అని ఎన్ని సార్లు చెప్తూ దాన్ని ప్రొలాంగ్ చేశారు. అదైతే అస్సలు బాలేదు. ఆ నామినేషన్ అస్సలు కరెక్ట్ కాదనిపించింది. ఓకే. నెక్స్ట్ సంజన గురించి. సంజనని నామినేట్ చేసి ఏం పాయింట్స్ చెప్పింది? ఇలా నువ్వు నన్ను స్ట్రాంగ్‌గా అనుకుని నన్ను నామినేట్ చేశావు. అక్కడ ఇమాన్యుయల్ స్ట్రాంగ్‌గా ఉన్నా నేను రిలేషన్ అంటే నాకు ఎమోషనల్ గల పర్సన్ ఆయన కాబట్టి నేను నామినేట్ చేయనని ఒప్పుకున్నాను. ఇక్కడ ఎమోషన్స్ పెట్టుకోవడానికి వచ్చినావా? గేమ్‌లా చూడు ఎమోషన్సే. దానికి దీన్ని గేమ్ ఎందుకు కలుపుతున్నావు అని చెప్పేసి ఆ విషయంలో నామినేట్ చేసింది. ఓకే. సంజనదైనా కొంచెం బెస్ట్ ఉంది కానీ డెమాన్‌దైతే అస్సలు కరెక్ట్ కాదనిపించింది. ఎందుకంటే నీ గేమ్ నువ్వు ఆడట్లేదు డెమాన్ అని అలా ఎలా చెప్తావు చెప్పు? అందరూ సపోర్ట్ చేసినప్పుడు డెమాన్ కూడా సపోర్ట్ చేసిండు రీతుకి. ఈమెకు కూడా అందరూ సపోర్ట్ చేసిండు. ఆ విషయం మాత్రం ఎప్పటికీ ఒప్పుకోదు. ఎవరు? తనుజ. అది ఎంతవరకు కరెక్టో నాకైతే ఈ విషయం ఈమె నామినేట్ చేసింది అసలు రీజనే లేని దానికి తనుజ నామినేట్ చేసింది డెమాన్ పవన్ని. డెమాన్ పవన్ వచ్చి నామినేట్ చేసేసరికి అసలు నీకు పాయింట్సే లేవా? పాయింట్స్ దొరకవా నీకు? నేను చెప్పేది విను అంటే డెమాన్ పవన్ కూడా ఇదే రీజన్ చెప్పి నేను రీతు కోసము ఆడలేదు. అంటే హౌస్‌లో అందరు కంటెస్టెంట్స్ ఉండంగా నేను రీతు కోసం ఎందుకు ఆడినా ఆమె కెప్టెన్ అవ్వలేదు కాబట్టి ఆబ్వియస్‌లీ నా
నా సపోర్ట్ రీతుకే ఉంటది. ఎవరికి కోసమని ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తావు అని చెప్పేసి నా గేమ్ నేను ఆడిన. నా గేమే ఆహ్, ఆడినా కాబట్టే నేను ఇంతవరకు వచ్చినా అని సంథింగ్ చెప్తూ ఉంటాడు. చెప్తుంటే అసలు నీకు ఏం పాయింట్స్ దొరకవా? ఏదో ఒక పాయింట్ చెప్పేసి నామినేట్ చేస్తావా? అని చెప్పేసి ఏమేమో తనుజ అంటే తను ఆమె డిఫెండ్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉందనుకుంటదో ఏమో గానీ డెమన్ పవన్ పైన కరెక్ట్ రీజన్ గాదు. ఇంకా డెమన్ పవన్ వచ్చి నామినేట్ చేస్తుంటే ఇంకా ఇంత సిల్లీ విషయంకి కూడా నువ్వెందుకు కొట్టడం అని తనే బాటిల్ పగలగొట్టుకుంటది. నీ గేమ్ నువ్వు ఆడట్లేదు పక్కనోళ్ళు వాళ్ళ కోసం ఆడుతున్నావు అని చెప్పేసి అంత సిల్లీ రీజన్ ఈమె చెప్పినప్పుడు డెమన్ పవన్ అవును నా గేమ్ నేనే ఆడుతున్నా అని చెప్పడంలో తప్పేంటి? దానికి అంత ఫైర్ అయిపోయి బాటిల్ పగలగొట్టుకోవడం ఏంటి తనకు తానే కరెక్ట్ అనిపియలేదు. అసలు అట్లా నామినేషన్‌లో ఏడవడం కూడా కరెక్ట్ అనిపియలేదు. ఇంకొకటి నామినేషన్‌లో ఇమ్యూన్ చేసి ఫస్ట్ ఇద్దరు ఏడ్చుకొని ఇంకా నాకు ఇమ్ము కాదు ఇప్పుడు నామినేషన్ డెమన్ పవన్ అంటే ఎవరికైనా వస్తది కదా! ఏంటి జోక్ చేసావా ఇంతసేపు అన్నప్పుడైతే చాలా చాలా కరెక్ట్ అనిపించింది. అందరికి అట్లనే అనిపిస్తది అసలు ఏంటి అని. అయినా ఈ వీక్ నామినేషన్‌లో అందరూ సిల్లీగా నవ్వుకుంటూ నామినేట్ చేశారు. నేను కొంచెం ఫైర్‌గా చేద్దాము కొంచెం డిఫెండెన్స్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉన్నట్లు ట్రై చేద్దాం అనుకునేదేమో గానీ అది వర్కౌట్ అవ్వలేదు తనుజ గురించి. ఇంకా నామినేషన్ అంతా అయిపోయినాక మా మమ్మీ వాళ్ళు గుర్తొస్తున్నారు. ఇలా అని ఫ్యామిలీ గురించి తలుచుకుంటూ మా మమ్మీ దగ్గర మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. అయినా నేను ఇలా మాట్లాడుతున్నా ఎక్కువ అరుచుకుంటే కూడా మమ్మీ తీసుకోలేదు, బాధపడుతుంది అని చెప్పేసి ఏదో ఎక్కువ చేశానేమో అని అనిపిస్తుందని డిస్కషన్ చేస్తుంది. ఏది కరెక్టో చెప్పండి మరి మీరు చెప్పండి. ప్లీజ్ సపోర్ట్ మీ.